హలో ఎవరోన్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండు. ఆ వార్నింగ్ కూడా మామూలుగా లేడు. ఏ రేంజ్లో అంటే ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారు కొంచెం సైలెంట్గా, ఒక పద్ధతిగా, ఒక ప్రణాళిక ప్రకారం పోతుండే. బట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే అతి ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి పవర్ స్టార్కి బాగా ఇది అయ్యి గట్టి వార్నింగ్ అయితే ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు. ఇటు పవన్ కళ్యాణ్ గారి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఎప్పుడు మాట్లాడతారా అని వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో చూసి వీడియో కంటిన్యూ చేద్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయరి, కామెంట్ చేయరి. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో ఒక్కసారి వినరు. మాట్లాడుతూ ఉంటారు అంటే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేయాలనుకుంటున్నాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలేం. అలాగే మిమ్మల్ని తగ్గించడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ మీరు బాధ్యతగా మెలగకుండా ఒక్కొక్కరిని చంపేస్తాం, మళ్ళీ మేము వస్తాం అని మీరు పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్న పిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను, మీ దిగజారుడుతనానికి నేను ఏం మాట్లాడను. ప్రకృతిని ప్రేమించేవాడు, దైవ తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పనులా ఇవి? పిల్లలకి కులాలను పట్టుకొస్తామా, ఆపాదిస్తామా? వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి? సిగ్గుందా ఒక్కొక్కరికి అలా చేసే వాళ్ళకి? మరి నోరు లేదనుకుంటారా? కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు చేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి. అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, మిగతా వారి గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు, భయపడతాడు. విన్నారు కదా, ఇంత క్లియర్గా, ఇంత క్లారిటీగా నాకు తెలిసి ఇంత గట్టిగా అయితే ఇంత స్పీడ్గా కూడా ఎవడో వార్నింగ్ ఇయ్యడు. పవర్ స్టార్ ఇచ్చినట్టు ఎవడు ఇయ్యడు. క్లారిటీగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటని చెప్పేసి అంటే, మీరు రాజకీయాలు చేయాలంటే రాజకీయాలు చేయండి తప్ప పిల్లల దగ్గర పోయి కులాల మధ్యలో చిచ్చులు పెట్టి రాజకీయం బెదిరించి, ఎవరైతే గవర్నమెంట్ కాలేజీలు ఏదైతే పీపీపీ పద్ధతిలో కాలేజీలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని బెదిరించి మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని చెప్పి మాట్లాడడం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారు విసిగిపోయి చిరాకు వచ్చి మాట్లాడారు. ఇవాళ ఇట్లా మాట్లాడితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నచ్చుతుందేమో మేబీ, నాకు తెలిసి. వాళ్ళకి మంచిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు బాబు నాయన అంటే వినేటట్లు లేరు వాళ్ళు. మేబీ వాళ్ళు వినరు కూడా. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అయితే క్లియర్ మీరు అధికారం ఉన్నప్పుడు మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉండేటప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో, ఎన్ని విధాలుగా. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ బీచ్లో కట్టిన బిల్డింగ్ చూడడానికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు నవోటల్లో ఒక మీటింగ్ కోసం పోయి నవోటల్లో స్టే చేసినప్పుడు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కావచ్చు. అంటే ఒక సందర్భం అని కాదు, ఎన్ని సందర్భాలు వస్తే అన్ని సందర్భాలలో పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టి, పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని బూతులు తిట్టాలో అన్ని బూతులు తిట్టి, ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ తిట్టేటోడే, ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారిని తిట్టేటోడే. దువ్వాడ శ్రీనివాస్ దగ్గర నుంచి, ఎమ్మెల్సీ దగ్గర నుంచి, పనికి రాని ప్రతి ఒక్కడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటే చాలు పవన్ కళ్యాణ్ తిట్టేయాలి అంతే. మీరు చేసినట్టే కనుక పవన్ కళ్యాణ్ గారు కనుక చేసి ఉంటే ఇవాళ ఈ 2 ఏళ్ళ ఒక్కొక్కరు చివరికి నెత్తురు కారుతుండే. జనసైకిల్ పవన్ కళ్యాణ్ గారు కనుక మీరు తిట్టండి, మా అన్నలు తిట్టారు కదా మీరు కూడా అట్లనే తిట్టండి అని చెప్పి కనుక పవన్ కళ్యాణ్ గారు అట్లా ఒక్క ఆదేశం కనుక ఇస్తే చివరిలోకి నెత్తురు కారుతుంది ఒక్కొక్కరికి. ఆ రేంజ్లో తిట్టే కెపాసిటీ ఆ బూతులు జనసేన పార్టీ దగ్గర, టీడీపీ పార్టీ దగ్గర, కుటుంబ ప్రభుత్వం దగ్గర కూడా ఉన్నాయి. బట్ ప్రజల మనల్ని గెలిపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, ప్రజలు బాగుపడాలి, ప్రజల జీవన విధానాలు బాగుపడాలని చెప్పి మనల్ని దేనికి గెలిపించారో దానికోసం ఫోకస్ చేద్దాం తప్ప బూతులు తిట్టి మనం ఏం సాధించలేమన్న ఒక్క కాన్సెప్ట్తోని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎవరికి శృతి మించిపోకుండా పార్టీలో ఉన్న క్యాడర్ను కూడా కంట్రోల్లో పెట్టి కాపాడుతున్నారు. కాబట్టి ఇలా ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. కానీ లేకపోతేనా పవన్ కళ్యాణ్ గారు కనుక మీరు తిట్టినట్టే నేను తిడతాను అంటే పవన్ కళ్యాణ్ గారు 2 మాటలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు తిట్టారు, పవన్ కళ్యాణ్ భార్యలను తిట్టారు, పవన్ కళ్యాణ్ గారు పెళ్లి గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు తల్లి గారిని అగౌరవించారు,
చంద్రబాబు నాయుడు గారిని తిట్టిరు, చంద్రబాబు నాయుడు గారిని అగౌరవపరిచారు, భువనేశ్వర్ గారిని అగౌరవపరిచారు, నారా లోకేష్ గారిని పప్పు నొప్పు అని చెప్పి మాట్లాడారు. ఎక్కడ దొరికితే అక్కడ నోటికి వస్తే అట్లా రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు ఒక సమయం సందర్భం లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా మమ్మల్ని ఎవడం చేస్తారు, మేము అధికారం ఉన్నామన్న అధికార అహంకారాన్ని చూపించి ఇష్టానుసారంగా చేస్తే తిక్కరేగా ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిరు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఏమీ మారలే. పవన్ కళ్యాణ్ గారు సిస్టమ్కి రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి ఒక డిసిప్లిన్లో పోతున్నారు. అట్లా కాదు మీరు చేసినట్టు నేను చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కనుక ఒక్క 48 గంటలు అని అనుకుంటే రేపు పొద్దున్న బయటకు వచ్చి మీడియా ముంగరు కూడా మాట్లాడేటాడు ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఆ రేంజ్ ట్రీట్మెంట్ ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం. చంద్రబాబు నాయుడు గారు అయినా సరే కొంచెం పెద్ద అయినా కాబట్టి కొంచెం శాంతంగా ప్రశాంతంగా కొంచెం మారతారులే అన్నట్టు ఒక అవకాశం ఇస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ అవకాశం కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మాట్లాడండి, విమర్శించండి, బట్ ఏంది ఇట్లా విమర్శించేది? వచ్చేటోళ్ళని నేను మా ప్రభుత్వం రాగానే మీ ప్రభుత్వం రావాలి కదా, ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కదా, మీరేమైనా చేయాలంటే తర్వాత. వైనాట్ 175 అంటేనే 11 సీట్లు ఇచ్చారు మీకు. ఆశ కన్నా కొంచెం హద్దు ఉండాలి. మైకులు దొరికినాయని చెప్పి అధికారం ఉన్నారని చెప్పి అడ్డమైన సభలన్నీ పెట్టేసి సిద్ధం అని చెప్పి ఒక సిద్ధం సభ పెట్టేసి వైనాట్ 175 అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ పెట్టేసి మీరు 175 అంటే 175 చేస్తారు మరి మీకు ప్రజలు. మీరు చేసిరు అట్లా. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నేను అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారిని మీరు అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు, ఇప్పుడు ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎం ఉన్నాడు, గ్రామీణాభివృద్ధి శాఖ ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాడు ఆయన ఇప్పుడు ఏం చేస్తారు? మీరు ఏం చేయగలరు మీరు అసలు పవన్ కళ్యాణ్ గారిని? పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఎట్లా కనిపిస్తారు? ఏదో మీరు అధికారంలో ఉన్నప్పుడు అధికారం అంతా చూసుకొని మాట్లాడే ఇదనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు అంటే. అధికారం ఉన్నా లేకున్నా పవన్ కళ్యాణ్ గారే. ఆయనకున్న క్రేజ్ కానీ ఆయనకున్న పవర్ కానీ ఇంత కూడా తగ్గదు. అధికారంతో సంబంధం లేకుండా ఉంటుంది ఆయనకు పవర్. మీకు అధికారం ఉంటేనే మీకు ఒక విలువ, మీకు ఒక రెస్పెక్ట్, మిమ్మల్ని ఎవడన్నా పలకరిస్తారు మీకు. పవన్ కళ్యాణ్ గారికి అధికారంతో సంబంధం లేదు. ఆయన ఏడు అడుగు పెట్టినా సరే కూడా అక్కడ సముద్రం అవుతుంది. ఆయన ఏడికి పోయినా సరే కూడా ఆయనకున్న క్రేజు, ఆయనకున్న పవరు మీకు తెలుసు. ఏ రేంజ్లో మీరు అధికారంలో ఉన్నప్పుడే మీకు ఆయన పవర్ అంటే ఆయన ఒక మాట మాట్లాడితే ఎట్లుంటుందో మీకు తెలుసు కూడా. ఏదో ప్రజలు మభ్య పెట్టాలి, ఏదో ఒకటి మనం విజయాలన్న కాడికి ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రతిసారి చూసి కూర్చోరు. పవన్ కళ్యాణ్ గారు కనుక తిక్కరేగా ఏదైనా చేసినట్టు మాత్రం తర్వాత నేను చెప్తున్నా కదా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎవరైతే శృతి మించి బూతులు మాట్లాడుతారో వాళ్ళు. రాజకీయాల్లో 100 విమర్శించవచ్చు, ఎవరైనా విమర్శించవచ్చు. ప్రజాస్వామ్యం ఉన్నాం కాబట్టి ఎవరైనా విమర్శిస్తారు, ప్రాబ్లం ఏం లేదు దానిలో. బట్ దానికి ఒక లిమిట్, ఒక పద్ధతి, ఒక పాడు ఉంటుంది. నోరు ఉంది కదా అని చెప్పేసి ఏ నోటికి ఏదో వస్తుంది మాట్లాడితే దానికి రూల్స్ కూడా అట్లనే ఉంటాయి. విమర్శించండి, అరే ఈ పథకం బాగలేదు, దీనివల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుంది, లేకపోతే ఇది చేయాల్సింది ఇట్లా కాదు, ఇట్లా చేయండి అని చెప్పి ఏదైనా మంచి చెప్పండి. అట్లా కాకుండా మైక్ దొరికితే చాలు ఏదో నిందలేయాలి, బురద రాయాలి, బదలం చేయాలి. ఇదే ముచ్చట్లు పెట్టుకుంటే ఈ ప్రజలు 11 సీట్లు ఇచ్చడంలో తప్పు ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైనా మంచి పని చేసారు అని అంటే 2024లో వాళ్ళు చేసిన మంచి పని ఇదే. లేకపోతే ఇంకా అది ఆ పరిస్థితి ఇంకా వాళ్ళ ఊహకే అందలేదేమో, ఇంత దారుణంగా ఇచ్చారు సీట్లు. ఇప్పటికైనా సరే కూడా ఏది మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా కూటమి ప్రభుత్వం ఏమన్నా 1-10 సార్లు ఆలోచించి మాట్లాడితే మీకు ఆ రెస్పెక్ట్ ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.